కళ్యాణదుర్గం అభివృద్ధి నా లక్ష్యం అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వర్షంలోనే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అట్టహాసంగా 43వ మినీ మహానాడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యాలయం వద్ద మహానాడుకు విశేష స్పందన లభించింది. పార్టీల్లో నూతన ఉత్సాహం కలిగేలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్ళు సురేంద్రబాబు నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంతేకాకుండా మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు కూడా చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జీవనాడైన భైరవంతిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామన్నారు. ఎఫ్సీఆర్ఏ రద్దు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందని, అప్పుడు ఎందుకు వైసీపీ జెండా పట్టలేదని వైసీపీ నాయకులను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. తాను గత ఏడాదిలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం లేఖ రాసినట్లు కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఇప్పుడు వైసీపీ జెండాలు పట్టి బైక్ ర్యాలీలతో హడావిడి చేయటం సమంజసం కాదంటూ వైసీపీ నాయకుల తీరును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తప్పుపట్టారు. కళ్యాణదుర్గం అభివృద్ధికి నిరంతర శ్రామికుడిగా కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల అభిమానాన్ని చురుగొని అశేష జనవాహినికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తామంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు టిఆర్ తిప్పేశమ్మ గారి మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మాలాంటి బీసీలు ఎంతో మంది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట అంటారు, నా పైన బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చెప్పిన నేను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ఎల్లవేళలా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు అనుకున్న బీజేపీ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడంటే ఒక్కసారి మీకోసం ఎంత పోరాడుతున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. అదే ఇక్కడ ఏంటి మా ఎమ్మెల్యే అంటే ఏమనేది చూడబోతున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయి. పూర్తిగా మీ మధ్యలోనే ఉంటా, మీకోసమే చేస్తా. ఇప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నది రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళి మన అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు కావాల్సిన నిధులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో బీజేపీ ప్రాజెక్టు 100కి 200% అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. దాంతో పాటు మన రోడ్లు ఎక్కడ పోయినా అధ్వానంగా ఉన్నాయి, పూర్తిగా అధ్వానం. గడిచిన 5 ఏళ్ళు మాత్రం పూర్తిగా వెనకబడిపోయాం. వాళ్ళు కలగంటున్నారు మేము రాబోయేది మేమే అని, అది అబద్ధం. వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలుసు ఇది పొరపాటు చేశాం. 5 ఏళ్ళు అతనికి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా ఇచ్చాడు, అతనికి ఇవ్వకూడదు. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అమరావతి అభివృద్ధి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావాలని అందరూ కూడా ఆశిద్దాం. మహానాడు దిగ్విజయంగా జరగాలని, మరీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు కావాలని మేమందరూ కూడా ఆకాంక్షిస్తున్నాం.